వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. We have inspected the site. మార్నింగ్ గౌరవ హోంమంత్రి గారు కూడా చూడటం జరిగింది. అయితే మాకు ప్రాథమికంగా ఎలా జరిగింది ఏమిటనేది, ఎక్కడైనా నెగ్లిజెన్స్ ఉందా అనేది చూడటం కోసం మేము ప్రిలిమినరీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అయితే మనకి కనబడుతున్నది కొంచెం ఈ హెవీ రెయిన్ఫాల్ 45 మినిట్స్ నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు 45 మినిట్స్, 30 మినిట్స్ టు 45 మినిట్స్లో విపరీతమైన గాలితో కూడుకున్నటువంటి డౌన్పోర్, అంటే హెవీ రెయిన్ఫాల్ మూలాన ఒక్కసారిగా వాటర్ హెవీగా గ్యాదర్ అవటము, దాని తర్వాత వాల్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి ఫౌండేషన్స్ కానీ దానికి చుట్టూ ఉన్నటువంటి క్లే వర్క్ అంటే ఎర్తన్ వర్క్ ఏదైతే ఉందో అది బాగా మెత్తబడి దాని మూలాన పడిపోయిందేమోనన్నది ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్. బట్ దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే మళ్ళీ ఫైనల్గా టెక్నికల్గా దీన్ని పూర్తిగా పరిశీలించి ఇచ్చేటువంటి రిపోర్టు దాని ఆధారంగానే మనం మాట్లాడాల్సి ఉంటుంది. బట్ ప్రిలిమినరీగా మాకు అర్థమైనంత మటుకు ఈ డౌన్పోర్ ఒక్కసారిగా రావటం వలన ఈ ఇన్సిడెంట్ జరిగిందన్నది మేము చూసింది. తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పండాలు సెలెక్ట్ చేసిన పోల్స్ కూడా కొన్ని లూజ్ చేసినాయేమో, అక్కడ ఉన్నటువంటి సాయిల్ని కొంత లూజ్ చేసే పరిస్థితి ఉందేమోనన్నది కూడా మేము గుర్తించడం జరిగింది. తర్వాత ఈ వాల్ కూడా బ్రిక్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారిగా హెవీ సిమెంట్ బ్రిక్స్ ఉండటంతో అది పడినటువంటి భక్తులకు కూడా తీవ్ర గాయాలు అవటం, తర్వాత చాలామంది 8 మెంబర్స్ దాకా మనకి ప్రాణాలు కోల్పోయారన్నది తెలుస్తోంది. సో ఇవన్నీ పరిశీలించాము. కొంత టెక్నికల్ కమిటీ ఏర్పడినాక వారికి కూడా మా అబ్జర్వేషన్స్ కూడా తెలియజేయటం జరిగింది. 8 మెంబర్స్ అన్నది ఇప్పటిదాకా మనకు ఉన్నటువంటి వార్త. బట్ ఇంజురీస్ ఇంకేం లేవు. ఇంజురీస్ అయిన వాళ్ళందరూ కూడా దాదాపు అన్ఫార్చునేట్లీ దే హ్యావ్ సకమ్డ్. అది we have to discuss and come back. Thank you. సింహాచలం చందనోత్సవంలో అపశృతి ఘటన చాలా బాధాకరం. ఎవరు కూడా ఊహించలేనటువంటి ఒక్కసారిగా ఒక విపత్తు విరుచుకుపడినట్టుగా భక్తులు 7 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఇమీడియట్గా ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, ఏపీ ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అలాగే ఏపీ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ అందరూ సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూ చేసి అక్కడ గోడ కింద చిక్కుకున్నటువంటి 7 మృతదేహాలను బయటకు తీయడం జరిగింది. సార్ మనతో మాట్లాడడానికి సార్ ఉన్నారు. సార్ ఏంటి సార్, ఎన్ని గంటలకు జరిగింది, ఎలా జరిగింది? అరౌండ్ 3 గంటలకండి సడన్గా వర్షం ఒక 2:30కి అట్లా స్టార్ట్ అయింది. సడన్గా వర్షం పడటం, చాలా హెవీ ఫ్లడ్ లాగా రావటం, దాంతో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏదైతే మట్టి ఉందో అదంతా కొంచెం వీకెన్ అయ్యి వాల్ మీద ప్రెషర్ పడటం జరిగింది. దాంతో వాల్ కొలాప్స్ ఇన్సిడెంట్. మాకు 2:45కి అట్లా వెంటనే మా సిబ్బంది ఇక్కడే ఫైర్ స్టేషన్, మేమంతా కూడా ఈ చందనోత్సవం సందర్భంగా ఫైర్ వెహికల్స్ అన్ని స్టాండ్ బై పెట్టి దాదాపు ఒక 100 మందిని ఇక్కడ డిప్లాయ్ చేశాము. వెంటనే ఫైర్ ఇంజిన్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు రెస్పాండ్ అయిపోయి రెస్క్యూ చేశారు. ఒక లేడీని రెస్క్యూ చేసి పైనుంచి తీసి డెబ్రిస్ నుంచి అంబులెన్స్లో పంపించారు. షీ ఈజ్ గెటింగ్ ట్రీట్మెంట్ ఇన్ హాస్పిటల్. అయితే తర్వాత మనం ఎన్డీఆర్ఎఫ్ కూడా ఇన్స్టెంట్స్ ఇచ్చాం, బికాజ్ ఇవన్నీ డెబ్రిస్ రిమూవ్ చేయడానికి దీనికి. అలానే ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇక్కడ ఆల్రెడీ స్టేషన్ అయి ఉన్నారు. అందరూ కలిసి ఒక 6 డెడ్ బాడీస్ వరకు తీశారండి. టోటల్గా రెస్క్యూ ఆపరేషన్ ఎంతమంది స్ట్రెంత్ దాదాపు ఒక 100 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారండి. ఒక 3 to 4 అవర్స్ వరకు వర్క్ చేశారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఈ సడన్గా రెయిన్ పడటం కానీ ఇది యాంటిసిపేట్ చేయలేదు. అలానే ఆ వాల్ కూడా రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసామన్నారు, దానికి కొంత క్యూరింగ్ టైం పట్టి ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ ఈ విపత్తు అనేది న్యాచురల్ ఇన్సిడెంట్ లాంటిదే. సడన్గా క్లైమాటిక్ కండిషన్స్ వల్ల ఇలా జరిగి ఇమ్మీడియట్గా ఇంత క్యాజువాలిటీ జరగటం. అక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ వాల్లో ఏదైనా నాణ్యత లోపంగా కనిపించిందా? అది మేము చెప్పలేమండి. అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు మన టెంపుల్ తరఫున ఇంజనీరింగ్ వింగ్ ఉంటుంది, అలానే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా ఉంది. వాళ్ళు సో స్పాట్లో ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఎవరైనా కాస్త రెస్క్యూలో సేవ్ చేయండి అని అరుపులు కానీ అట్లాంటివి అంటే ఒకేసారి ఆ వాల్ ఎప్పుడైతే కొలాప్స్ అవుతుందో అందరూ ఒకేసారి కేకలు వేయటము ఒక సంఘటన లాగా మొత్తం జరిగింది. అప్పుడు వెంటనే మన వాళ్ళు వచ్చారు. ఎటు వాళ్ళు అటు పక్కన ఉన్న వాళ్ళు పక్కకు జరిగారు, కానీ ఆ చిక్కుకున్న వాళ్ళు ఒక లేడీ మాత్రం మనం బయటికి తీయగలిగాం. ఇమీడియట్గా ఇక్కడ ఆల్రెడీ వర్క్లో ఉండటం వల్ల కొంచెం వెంటనే మన వాళ్ళు రెస్క్యూ చేయడానికి హెల్ప్ అయిందండి. థ్యాంక్ యూ.
సో ఇది ఈ ఘటనకు సంబంధించి ఇమీడియట్గా 100 మంది వరకు ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్ అందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేసి దాదాపు 3 గంటల పాటు శ్రమించి గోడని తొలగించడం జరిగింది. కిందన ఉన్నటువంటి ఒక మహిళను కూడా మనం ప్రొటెక్ట్ చేయగలిగాము. ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించామని కూడా అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇది ఒక చాలా బాధాకరమైన ఘటన. ఒకవైపు వేలాదిగా భక్తులు స్వామివారి నిజరూపాన్ని దర్శించుకోవటానికి వస్తుంటే మరోవైపు ఈ దారుణమైన ఘటన జరగటం కూడా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే అధికారులంతా కూడా ఘటనా స్థలికి చేరుకోవడం జరుగుతోంది. అలాగే హోంమంత్రి అనిత కావచ్చు, లేకపోతే ఎండోమెంట్కు సంబంధించినటువంటి అధికారులు కూడా ఆ ఘటనా స్థలికి చేరుకున్నారు. చాలా బాధాకరమైన ఘటన. ఒక్కసారిగా సింహాచలం కొండపైన ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు ఊహించలేదు. అరగంట పాటు పడినటువంటి వర్షం బీభత్సం సృష్టించిందని చెప్పాలి. ఒక విరుచుకు పడినటువంటి ఒక విపత్తులాగా అయిపోయింది. 7 భక్తుల ప్రాణాలు తీసేసింది అన్నట్టుగా కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ చర్చించుకుంటున్నటువంటి బాధాకరమైన ఘటన కూడా అని చెప్పొచ్చు. ఏదేమైనా అసలు మృతి చెందినటువంటి భక్తుల కుటుంబాలకు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా విచారణ తర్వాత తెలియాల్సి ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు